इंडिगो इंडिगो భారతదేశంలో అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగో ఎయిర్లైన్స్. దీని షేరు 64.2% డొమెస్టిక్ మార్కెట్ షేర్స్ కలిగి ఉంది. అయితే గత 4 రోజులుగా చూసుకుంటే ఇండిగో విమానాలు భారీ సంఖ్యలో రద్దవుతున్నాయి. అయితే గతంలో రద్దవలేదా అంటే ఎస్, డిసెంబర్ 5వ తారీఖు నుంచి చూసుకుంటే అడపా దడపా కూడా విమానాలు రద్దవుతూనే ఉన్నాయి. కానీ 4 రోజులుగా అసలు వరుసగా కూడా రద్దవుతూ అది వేల సంఖ్యలో అంటే 1000 సంఖ్య కన్నా దాటిపోయింది. అసలు ఎందుకు ఇంతగా కూడా ఇండిగో సంస్థలో విమానాలు ఉన్నట్టుండి కూడా రద్దవుతూ కూడా ప్యాసింజర్స్ ఇంత ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? దీనికి వాళ్ళు సారీ చెప్పటం తప్పితే ఇండిగో సంస్థ వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ కూడా ఫిబ్రవరి నెల వరకు వాళ్ళకి టైం కావాలి అన్నీ సెట్ చేసుకోవటానికని కోరుతూ ఉన్నారు. డిసెంబర్ 5న ఒక్కరోజు కూడా 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి అన్ని దేశీయ విమానాలు అర్ధరాత్రి వరకు కూడా పూర్తిగా నిలిపివేశారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇటువంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్టుల్లో గందరగోళం ఎక్కువైపోయింది. ఒక్కసారిగా కూడా ఇన్ని విమానాలు రద్దవటంతో అసలు కారణం ఏంటి అనేది మనం చూద్దాం. हमारी फ्लाइट जो है वो 2 बजे यहाँ से टेक ऑफ हुई थी। ठीक, हम लोग कलकत्ता पहुँचे, 2 घंटे के बाद वहाँ फ्लाइट लैंड नहीं हुई, फिर हम लोगों को भुवनेश्वर ले गए। నవంబర్ 1, 2025 నుంచి డీజీసీఏ అంటే విమానయాన నియంత్రణ సంస్థ కొత్త FGTL నియమాలను అమలు చేసింది. ఇవేంటంటే పైలట్లు, క్యాబిన్ క్రూ వీళ్ళందరికీ కూడా పని తగ్గించేందుకు అంటే ఒత్తిడి తగ్గించేందుకు అని మనం చెప్పొచ్చు. ఒత్తిడి తగ్గించేందుకు కూడా కొన్ని భద్రతా చర్యలు తీసుకొని వచ్చింది. దీనివల్ల ముఖ్య మార్పులు జరిగాయి. అసలు దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే వారానికి వీళ్ళకి ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. అదేవిధంగా రాత్రి డ్యూటీ కూడా గతంలోనైతే 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యేది, 10 గంటల నుంచే ఇప్పుడు మొదలయ్యే విధంగా ఒక కొత్త రూల్ తీసుకొని రావటం. రాత్రి ల్యాండింగ్స్ అంటే రాత్రి ఫ్లైట్ ల్యాండింగ్స్ గరిష్టంగా కూడా 2 ఉండేలాగా కూడా చూసుకున్నారు. అసలు మొత్తం డ్యూటీ గంటలను కూడా తగ్గించేశారు. ఇండిగో రోజుకు 2200కు పైగా కూడా విమానాలు నడుపుతూ ఉంది. కొత్త నియామకాలకు తగ్గట్లుగా కూడా సమయానికి షెడ్యూల్ మార్చలేదు. ఏదైతే మార్పులు తీసుకొని వచ్చారో దానికి తగ్గట్లు ఇంకా షెడ్యూల్ని వాళ్ళు మార్చలేదు. కాబట్టి పైలట్లు, క్రూ ఇక్కడ ఏమైందంటే పైలట్లకి, క్రూకి వీళ్ళందరికీ కూడా టైమింగ్స్ తగ్గించేసారి, ఎక్కువ విశ్రాంతిని పెంచారు. దీనివల్ల ఆటోమేటిక్గా కూడా పైలట్లు, క్రూ సభ్యుల సంఖ్య చాలా తీవ్రమైపోయింది. కొరత అనేది ఏర్పడింది. నవంబర్లోనే 1232 విమానాలు రద్దయ్యాయి. వాటిలో 755 అంటే 61% కూడా క్రూ సమస్య వల్లే రద్దయ్యాయి. ఈ రూల్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కువ రద్దయ్యాయి క్రూ సమస్య వల్ల. ఇక ఇప్పుడు కాన్సిక్యూటివ్ డేస్ అంటే 4 డేస్ కూడా వరుసగా రద్దవటానికి కారణాలు ఏంటో చూద్దాం. ఒకవైపు ఆ కొత్త నియమాలను తగ్గట్లుగా కూడా షెడ్యూల్ మార్చుకోలేదు. దానివల్ల నవంబర్ నుంచి కూడా లోపాలు తలెత్తుతూనే ఉన్నాయి. క్రూ తగ్గిపోవటం ఇదొక కారణమైతే, ఇంకొకటి సాఫ్ట్వేర్ లోపాలు. రీసెంట్గానే ఇండిగో సంస్థ ఈ ఆదివారమే తమ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకుంది. కాకపోతే ఈ సాఫ్ట్వేర్ వల్ల ఏమీ కూడా అది అప్డేట్ అంతా కంప్లీట్ అయిపోయింది, దీనివల్ల ఏం సమస్య కాదంటున్నారు. కానీ కాకపోతే సాఫ్ట్వేర్ అది కాకుండా ఇంకా వేరే సాఫ్ట్వేర్ లోపాలు, రోస్టరింగ్ సమస్యలు, మరొకటి వైమానిక ట్రాఫిక్ కంట్రోల్ ఆంక్షలు ఇవన్నీ కూడా కారణమయ్యాయి. ఇంకా వెదర్ కూడా ఒక కారణం అని చెప్తుంది. ఎస్, చెన్నై వంటి చోట్ల కూడా వాతావరణం అనేది కూడా సహకరించట్లేదు, అదొక కారణము. వీటన్నిటితో కూడా ఇండిగో సంస్థ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇది సారీ చెప్పడం తప్పితే ఇంకేమీ చేయలేని పరిస్థితి. కనీసం ఏంటంటే రియాక్ట్ కూడా అవ్వట్లేదు కొంతమందికి అయితే. ఇప్పుడు సారీ చెప్పి అడపా కూడా రియాక్ట్ అవుతుంది. కానీ ఆ 4 రోజులు కూడా కనీసం ఎవరిది క్యాన్సిల్ అయింది ఫ్లైట్ ఏంటని ఫోన్ చేసినా కానీ అసలు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఒకవైపు అక్కడ చిన్న చిన్న పిల్లలతో అక్కడ చాలామంది చేరుకున్నారు. వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసింది లేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఇక డీజీసీఏ ఇప్పుడు ఇండిగోని ప్రశ్నిస్తూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందని కూడా. మరొకటి ఏంటంటే అసలు విమానయాన మంత్రి అయితే నేను విసిగిపోయా అని కూడా అనేశారు. ఇండిగో క్షమాపణ చెప్పి డిసెంబర్ 8 నుంచి కూడా కొన్ని విమానాలను అయితే తగ్గించేసింది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ క్రూ తక్కువ ఉన్నారు, ఇవన్నీ కొన్ని కారణాలు రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి అసలు విమానాలనే తగ్గించేస్తే దానికి బుకింగ్ చేసుకోరు, దానివల్ల ఒక సమస్య తగ్గిపోతుంది కదా. అందుకని చెప్పి ఏదైతే పెద్ద ఎయిర్లైన్స్ ఉందో మన 64.2% డొమెస్టిక్ మార్కెట్ షేర్ను కూడా ఇది తీసుకుంటుంది. అంటే అంతమంది డొమెస్టిక్ ఫ్లైట్స్ని వీళ్ళు రన్ చేస్తున్నారు. అలాంటిది చాలా విమానాలను ఇప్పుడు అసలు తగ్గించేసింది. ఫిబ్రవరి 10 వరకు కూడా చాలా విమానాలు అనేవి కూడా తగ్గిపోతాయి. ఫిబ్రవరి 10, 2020 వరకు రాత్రి డ్యూటీ నిబంధనలో మినహాయింపు ఏదైతే
ఇప్పుడు డ్యూటీ నిబంధనలు ఇచ్చారు కదా, నవంబర్లో ఈ డ్యూటీ నిబంధనలు వచ్చాయి. అవి ఫాలో అవ్వటం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే దానికి తగ్గట్లుగా వాళ్ళు ప్రణాళిక వేసుకోలేదు. ఒకవేళ గనక ఇప్పుడు పని చేస్తున్నటువంటి క్రూ, పైలట్లు వీళ్ళ గంటలు కనుక తగ్గించేస్తే ఆ ప్లేస్లో ఎవరు పని చేయాలి? మరొకటి ఏంటంటే రాత్రి సమయంలో 2 విమానాలే గరిష్టంగా, అంటే అత్యధిక శాతం కూడా 2 విమానాలే ల్యాండ్ అవ్వాలనుకున్నప్పుడు నైట్ అంతా గతంలో ఉన్నటువంటి షెడ్యూల్ ఉంది కదా, మరి ఆ విమానాల పరిస్థితి ఏంటి, అవి ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవాలి, ఇదంతా కూడా వాళ్ళకి గందరగోళంగా మారిపోయింది. ఇక దీనికి ప్రయాణికులకి వాళ్ళు ఇస్తున్న సలహా ఏంటంటే, ఎందుకంటే ఇప్పటికే కూడా ప్రయాణికులు విసిగిపోయారు. ఇండిగోని చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, డొమెస్టిక్ ఎయిర్లైన్స్ని. అలాంటిది ఇలాంటి సమస్యలు రావడంతో కూడా ఇప్పటికే చాలామంది ముందుగానే బుక్ చేసుకుంటారు ఫ్లైట్లు వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు. ఎందుకంటే ముందుగానే బుక్ చేసుకుంటే ఫ్లైట్ రేట్ అనేది తక్కువ పడుతుంది అని కూడా. ఇక ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా బయలుదేరే ముందు అసలు ఒకసారి ఇండిగో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, వెబ్సైట్ స్టేటస్ని కూడా చెక్ చేయండి. రద్దు అయితే కనుక మీకు పూర్తిగా రీఫండ్ ఇస్తాం, లేకపోతే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ కూడా మేము ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఇబ్బంది పడితే కనుక ఎయిర్ సేవ యాప్లో కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పుడు టికెట్ ధరలు కూడా కాస్త పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా. ఇంకా మరోవైపు ఏదైతే ఇప్పుడు ఇండిగో విమానాలు ఇలా భారీగా కూడా రద్దు అవటం వల్ల డిసెంబర్ 2 నుంచి చూస్తే ఇప్పటికి 1000కి పైగా కూడా దేశవ్యాప్తంగా కూడా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే 1000కి పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి, గోవా వంటి పెద్ద ఎయిర్పోర్ట్లో కూడా గందరగోళం ఎక్కువగా ఉంది. డిసెంబర్ 5 ఒక్కరోజే కూడా 400కు పైగా రద్దు అవటము. ఇంకా క్యూలో నుంచున్న వాళ్ళకి కనీసం గంటల తరబడి కూడా క్యూలో నుంచున్నా కానీ వాళ్ళకి ఒక వివరణ లేదు, సహాయం లేకపోవటం. ఇంకా కొంతమంది అయితే చిన్నపిల్లల్ని లేకపోతే ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా అసలు ఎటువంటి పరిష్కారం కూడా దొరక్కపోవటం, ఎవరు కూడా మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కూడా ప్రధాన సమస్యలు చూసుకుంటే కనుక విమానాలు ముఖ్యంగా కూడా రద్దు అవటము, ఆలస్యం అవటము. అంటే 2 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఆలస్యం అవుతూ ఉన్నాయి. అదే సమయంలో మన ఉదాహరణకు చూసుకుంటే గోవా ఎయిర్పోర్ట్లో కూడా ప్రయాణికులు 13 గంటల పాటు కూడా ఆహారం లేకుండా అక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళ పరిస్థితి ఇమాజిన్ చేసుకుని 13 గంటల ఆహారము ఏ సహాయం కూడా లేకుండా. ఇక ఢిల్లీలో అన్ని దేశీయ విమానాలు కూడా అర్ధరాత్రి వరకు రద్దయిపోయాయి. మరొకవైపు లగేజీ సమస్యలు కూడా ఉన్నాయి. రద్దయిన విమానాలు లగేజ్ ఎక్కడుంచబడింది, ప్రయాణికులు దీర్ఘకాలం కూడా వెతుక్కుంటూనే ఉండిపోయారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో నుంచి చూసుకుంటే కనుక ఈ లగేజీ సమస్య అనేది విమానాశ్రయాల్లో ఎక్కువగా కూడా కనిపిస్తుంది. దీని మీద కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ కూడా పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేసినా కానీ వాళ్ళ లగేజ్ రాకపోవటము ఇది కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సమస్య ఇంకా తీవ్రతరం అయిపోయింది. గంటల కొద్దీ లగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా బెంగళూరులోనైతే, కియాలోనైతే 400కు పైగా కూడా లగేజీ కౌంటర్ల వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరొక వైపు అసలు ఏ సమస్య అయినా కానీ అంటారు కదా, కమ్యూనికేషన్ ఈజ్ ద కీ అని చెప్పి, కానీ ఇక్కడ కమ్యూనికేషన్ లేకుండా పోయింది. కనీసం సమాచారం లేదు, సంభాషణ లేదు, ఎవరు వచ్చి చెప్పేవాళ్ళు లేరు. ఎయిర్పోర్ట్లో స్క్రీన్లు, సిబ్బంది నుంచి కూడా సమాచారం లేదు. స్క్రీన్లలో కూడా ఎటువంటి సమాచారం అంటే ఫ్లైట్ నెంబర్ వేసి వీళ్ళ లగేజ్ ఇక్కడ వస్తుంది అని చెప్పి, లేకపోతే ఈ ఫ్లైట్ ఈ టైం వరకు కూడా వస్తుంది, అప్డేట్ అవుతుంది, లేట్ అయింది కూడా, అది కూడా అప్డేట్ లేదు. కనీసం గేట్లు మార్పులు జరిగితే 4 మార్పులు జరిగినా కానీ 4 సార్లు చెరిపి తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియక ఒక దగ్గర వెయిట్ చేస్తుంటే లేదు ఇంకో దగ్గరికి వెళ్ళండి అని ఇలా ప్రయాణికులను తిప్పి వాళ్ళలో అసహనాన్ని పెంచేశారు. హైదరాబాద్ ఇటు ఆర్జీఐఏలోనైతే ప్రయాణికులైతే స్లోగన్లే పెట్టారు. సహాయం మరియు సౌకర్యాల కోసమైతే వాళ్ళు ఎంతగా ఎదురు చూశారంటే ఆహారం, నీరు, రీఫండ్లు, ఆల్టర్నేటివ్ విమానాలు ఇవేవి కూడా ఇవ్వటంలో కూడా ఆలస్యం జరుగుతూ ఉంది. ఇంకా పూణేలో 16 అరైవల్ అవ్వాల్సిన 16 డిపార్చర్లు రద్దయిపోయాయి. వీటికి కూడా కనీస సహాయం లేదు. మెడికల్ కారణాలతో కూడా ప్రయాణించే ప్రయాణికులు ఉంటారు, వ్యాపార యాత్రికులు అంటే టయానికి వెళ్లాల్సిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మన ఫ్లైట్స్ ప్రిఫర్ చేసే వాళ్ళని చూసుకుంటేనే టైం సేవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, లేకపోతే ఆరోగ్యరీత్యా బాగోని వాళ్ళు కూడా వీళ్ళు ఎక్కువగా కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇదేంటంటే ఆ టైంలో ఒక ఎమోషనల్ డ్యామేజ్, భావోద్వేగం కూడా ఇది ఒకటి కొంతమందికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది, భావోద్వేగాలను కలిగిస్తుంది. ఇంకా 48 గంటల పాటు కూడా అక్కడే చిక్కుకొని వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్స్ రద్దయ్యి, ఇంకా ఒక దంపతులు అయితే వివాహ రిసెప్షన్కి వెళ్ళలేక వీడియో కాల్లో
చివరికి అక్కడే కూర్చొని వీడియో కాల్లో వాళ్ళని ఆశీర్వదించారు. ఇలా టికెట్ డబ్బు అంతా కూడా వృధా అవుతుందో కూడా మానసికంగా అలిసిపోయామంటూ కూడా ప్రయాణికులు అంటున్నారు. మరొకటి, ఇటువంటి టైంలో ధరలు పెరగటంతో కూడా ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇండిగోనైతే స్పందించింది, క్షమాపణ చెప్పింది, రీఫండ్లు లేదా ఆల్టర్నేటివ్ ఫ్లైట్లు ఇస్తామని చెప్పింది. డిసెంబర్ 8 నుంచి కూడా విమానాలు తగ్గించి ఫిబ్రవరి 10, 2026 నాటికి దీని స్థిరత్వం తీసుకొని వస్తామని చెప్పారు. ఇంకా హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఢిల్లీకి, ముంబైకి, ఈ నగరాలకు కూడా హెల్ప్ లైన్ నెంబర్లను అయితే అరేంజ్ చేశారు. మరోవైపు DGCA మరియు ప్రభుత్వం కలిసి విచారణ జరుపుతూ కూడా ప్రయాణికులకు పూర్తి రీఫండ్ హక్కు ఉందంటూ కూడా ప్రకటించారు. ఇక మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసి మరోవైపు ఛార్జెస్, ఈ ఫ్లైట్ ఛార్జెస్ కూడా పెంచకూడదంటూ కూడా ఆదేశించారు.